నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, కొడాలి నాని గారు అంటే చాలు రాజకీయాలలో పదునైన మాటలతో ప్రజల ముందుకు వస్తూ ఉంటారు. మరొకసారి ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు, కొడాలి నాని గారు చాలా థికెస్ట్ ఫ్రెండ్స్ అని మనకు తెలిసిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు? మీరు పదునైన మాటలు కాదండి, పనికిమాలిన మాటలతో వస్తాడు జనం ముందుకి. పైగా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఏం కాదు, కాల్ వేసుకుని కూర్చునేంత ఫ్రెండ్షిప్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ముడ్డిగడికి కూడా అతను చిన్నప్పుడు అతను ఒక రకంగా హరికృష్ణ గారు ఇలాంటి వాళ్ళందరికీ కట్టపలాటాడు. ఇప్పుడు ఊళ్ళో కుర్రోళ్ళు ఎవడో టీలు కాఫీలు మొత్తానికి ఎవరే మందుటరా అంటే పట్టుకొస్తానికి ఎవడో బండి వేసుకుని రయ్యమని వెళ్ళిపోతూ ఉంటారు పల్లెటూళ్ళలో. మాకు పేకాటలు కట్టనే పేకాడుకుంటూ ఉంటారు పల్లెటూళ్ళలో. లేకపోతే అక్కడ కూర్చున్నప్పుడు 4 టీలు పట్టరా అంటే రయ్యమని బండి వేసుకెళ్ళి ఫ్లాస్కులో టీ పట్టుకొస్తాడు. లేదంటే ఒరే సాయంత్రం అయ్యే రోజుకి కానాబాజానం మొదలవుద్ది కదా, మందుటరా దాంట్లో స్నాక్స్ పట్టరా అంటే సోడాలు గిడలు అన్నీ మోసి కూడా ఉంటారు. ఆ టైప్ చేసి కూడా అతను హరికృష్ణ గారికి వాళ్ళకి ఫ్యామిలీకి అలా అలవాటు. జూనియర్ చదువుకున్నప్పుడు ఇతను ఉండేవాడు. ఆ సన్నిహిత్యం ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళు ఇడిపోమని దెబ్బలాడుకోమని చెప్పకూడదు మనం, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు వాళ్ళు ముద్ర పడుతుంది. ఇతను తాడి చెట్లకి ఇంత ఉండేవాడు కాబట్టి అతనికి హీరోలా కనపడి ఉండొచ్చు. చిన్నోడికి బండి ఎక్కించుకు చెప్పడం, ఆ స్కూల్కి తీసుకెళ్ళడం, హాస్టల్ నుంచి ఊళ్ళో అటు ఇటు తిరగడం, కాసేపు అవి కొని పెడతాం, లేకపోతే ఉంటుంది కదా. ఉన్నప్పుడు కొంచెం హీరో ఇమేజ్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అతను జబర్దస్త్లో రాజు అని ఉంటాడు. ఆయన ఏం పేరు, ఒక రాజు ఉంటాడు కదా, ఆదితో పాటు చేసేవాడు జబర్దస్త్లో. ఏదో రాజు అదిరే ఆది టీంలో ఉండేవాడు జబర్దస్త్ రాజు. అతను సూర్య, కార్తీ వీళ్ళ ఇంటి పక్కన ఉండి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎత్తుకునేవాడు. వాళ్ళ దగ్గర పని చేసేవాడు, వాడు ఏం చేసేవాడు మొత్తం వాళ్ళని ఎత్తుకుని తిరిగివాడు. వాళ్ళకి అప్పుడు ఎలా ఉంటుంది, ఈ రాజు పెద్దవాడు కాబట్టి ఇతను గవర్నమెంట్ ఆర్డర్ చేయకండి అంటే వాళ్ళు అలాగే అంటారు. అప్పుడప్పుడు చాక్లెట్లు కొనిస్తే ఈ మంచుడి కింద ఉంటాడు. అలాగా వాళ్ళ స్థాయి ఏమి ఉండదు. ఇతను వాళ్ళ భిక్ష వల్ల 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే నోటితోల వల్లనే అవతోడికి ఇతను అవసరం వల్ల వాళ్ళకి అవసరం తిట్టి కూడా వాడు కావాలి కాబట్టి అలాగే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. గుడివాడ ప్రజలకి అతను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంటే డెఫినెట్గా అతను కొన్ని క్వాలిటీస్ ఉండి ఉంటాయి. మనం తీసిపారడం లేదు. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మనం అందరం పరిమాణం అనుకుంటున్నాం. ఈ నోటొట్టవాడు, నోటు ఇప్పితే కొంపు అనుకుంటున్నాం. కానీ ప్రజలకు నచ్చిందేమో వాళ్ళకి. ఆడి స్మెల్, ఆడి ఇప్పుడు బురద గుంటలో పందులు దొల్లి గుంటలో వాసనలాగా మనకు అనిపిస్తుంది. వాళ్ళకి బాగుందేమో గుడివాడ వాళ్ళకి అతని స్మెల్లో. ఈసారి కూడా నా గెలుపు ఖాయమంటూ చెప్తున్నాను. అతను ధీమాగా ఉంటాడు. 4 సార్లు గెలిచినప్పుడు ధీమా ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఎవడన్నా సరే నా అంతరాళ్ళు లేడని బారు ఇరుచుకుంటే తర్వాత దెబ్బతింటాడు, అది వేరే కదా. ఇతను క్యారెక్టర్ పరంగా అతను నీతి వాక్యాలు చెప్పడానికి అర్హత లేదు. ఎందుకంటే నేను చాలా గొప్పవాడిని అని చంద్రబాబుని దూషించడంగా అతను వదిలేసాం అందరం. అతను మాట పట్టించుకోకూడదు. మీరు ఏదో పేరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. కొడాలి నాని అనేటువంటి వాడిని మనిజన్మ ఎత్తలేదని నేను భావిస్తాను. ఇప్పుడు అతను చంద్రబాబుని ఎలా తిడటానికి అతను నోరేసి పడుతున్నాడో మేము కూడా అతను పచ్చిపూతులు తిడటానికి మాకు హక్కు ఉంది, అంతే సింపుల్. కాబట్టి అతను దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అతను ఈ విగ్రహాల విషయంలో కానీ, లేకపోతే నేను మళ్ళీ చంద్రబాబు తిరిగితే వాళ్ళ అత్తగారింటికి వచ్చి ఇవన్నీ మాట్లాడి అర్హత స్థాయి లేదా మనిషికి. గలీజు అంటే అశుద్ధం అది అంతానే. అప్పట్లో విగ్రహాలు పెట్టించారని తెలిస్తే నేను రాజకీయాలు మానేసుకుంటా, ఇలాంటి వ్యాఖ్యలు కూడా మొన్న రీసెంట్గా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి కదా. ఏమండి, రాజకీయాలు మానేస్తాను, ఛాలెంజ్లు, సవాళ్ళు ఇవన్నీ నిలబడతారు వీళ్ళు. ఇలా నిలబడి మనుషుల అలాగైతే 100 సార్లు చచ్చిపోవాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పి వచ్చాడు అధికారంలోకి, సిగ్గుందా వీళ్ళకి? ఇంకానే టిడ్కో ఇళ్ళు ఏం కట్టించారని చెప్తున్నాడు. టిడ్కో ఇళ్ళు కట్టించిన ఇళ్ళు ఇవ్వకుండా ఉన్నారు. ఈ ఇళ్ళు కూడా మేము 2,000 ఇళ్ళు కట్టించేసాను, మేము ఇచ్చేస్తున్నామని మాట్లాడుతున్నాడు. అతను ఉన్నది ఏంటంటే ఆ ఊళ్ళో అందరితోటి ఊళ్ళో బాగుంటాడా, బయట అందరిని తిడతాడా, చంద్రబాబు నాయుడు తిడతాడా, ఊళ్ళో ఎవరిని ఏమంటా వాళ్ళు భుజమే చేసి తిరుగుతాడు. వాళ్ళకి ఏం కావాలో భుజమే చేసి తిరుగుతాడు మా ఎమ్మెల్యే అనుకుంటారు అంతే. అక్కడ వాళ్ళతో ఇబ్బందులు ఉండవు అతనికి. కాబట్టి అతను ఎన్నుకున్నారు. ఈసారి ఇక భరించలేని స్థితికి వెళ్ళిపోయింది. కొడాలి నాని నోటి వట్టం దరిద్రం అనేటువంటి వాళ్ళ కులం సామాజిక వర్గం మొత్తం తలంచుకున్నారు. అతను మాట్లాడి మాటలు ఇచ్చి మన పరువు పోతున్నారు అని ఖచ్చితంగా ఫీల్ అయ్యారు అందరూ. జగన్మోహన్ రెడ్డి కూడా ఇతను వాడుకుంటున్నాడు అని ఫీల్ అవుతున్నారు వాళ్ళంతా. ఇంకో రెడ్డి తిట్టొచ్చు కదా, చంద్రబాబు తిట్టడే, ఇతను ఎందుకు వాడుతున్నాడు, ఇలాగ ఫీలింగ్ ఉంది. అందరికీ బాధ వచ్చింది. ఇంక వీడు మన మనిషి కాదనేటువంటి ఫీలింగ్లోకి వచ్చి ఇలాంటివన్నీ ఈ సమాజంలో ఏ కులమైనా కానీ నిలబడినివ్వకూడదు, వీడికి ఎలా ఇవ్వకూడదు అనేటువంటి డిసైడ్ అయ్యారు వాళ్ళు. కాబట్టి అతను ఓడిపోవడం ఖాయం.
ఈసారి అతను ఎవరు కాపాడలేరు. ఓడిపోయిన తర్వాత రోడ్డు మీద దొలిచి కొడతారా, ఈడ్చుకెళ్తారా అనేటువంటి అది వేరే కథ. అది ఇతను మంచోడు కాబట్టి నిజంగానే అంత మంచిగా పరిపాలిస్తున్నారు అని సొంత పార్టీ నేతలు అనుకుని ఉండుంటే మంత్రి పదవి ఊడిపోయి ఉండకపోయిండేది కదా. మంత్రి పదవి ఊడిపోవడానికి వేరే కారణాలు ఉంటాయి, చెప్పుకుని ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా భయమే అతనంటే, ఏం మాట్లాడతాడో తెలియదు కదా. కానీ నువ్వు మంత్రి పదవి ఉండాలేంటి నీకు అంటే, అలాగే నాకు మంత్రి పదవి ఉండాలంటే ఆ మంత్రి పదవి ఉన్నప్పుడు తిట్టాడు, మంత్రి పదవి లేకపోయినా తిడుతున్నాడు. మంత్రి పదవి ఉన్నప్పుడు బటన్ సిప్పు తిరిగాడు, ఇప్పుడు బటన్ సిప్పు తిరుగుతున్నాడు. మెడలో మాంత్రికుల్లో పూసల దండలు వేసి తిరుగుతాడు. అతనికి అచ్చోసిన ఆంబోతులకి ఏముంటుందండి. అతను మనిషిగా చూడకూడదు మీరు. అతను ఏదో ఎమ్మెల్యే అయిపోయాడు, లక్కీగా మంత్రి కూడా అయిపోయాడు, ఇప్పుడు మాజీ మంత్రి అయ్యాడు, ఇంకా అవన్నీ వేరే కదా. ఆ చరిత్రలో ఉండిపోయాడు, 4 సార్లు ఎమ్మెల్యే అయిపోయాడు కదా. ఇంకేం కావాలి లైఫ్లోని? రోడ్డు మీద అడుగు తినాల్సిన వాడు అలాగ అయిపోయిన తర్వాత ఇంకా అంతకన్నా ఏం కావాలి లైఫ్లో? అచీవ్మెంట్, లైఫ్ టైం అచీవ్మెంట్ అవుతుంది. అతను చంద్రబాబు గారిని తిట్టడం అనేటువంటిది ఆడు పునాది పైకి ఎదగటం. ఆ పార్టీలో ఆ పార్టీ ద్వారా వచ్చి ఆ పార్టీ ద్వారా 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి వాళ్ళు తిట్టడం వల్ల అతనికి ఫోకస్ అయ్యాడు. అది ఎందుకు వదులుకుంటాడో, ఆడికి పేరు వచ్చిందని ఎందుకు వదులుకుంటాడో? నన్ను తిడితే ఎవడన్నా పట్టించుకుంటాడా? నానిగా నన్ను తిట్టాడు అనుకో, ఆయన ఎవరు పట్టించుకోరు కదా. అదే చంద్రబాబు తిడితే పట్టించుకుంటారు. ముఖ్యంగా కొడాలి నాని గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత సాన్నిహిత్యం ఉంది అని అన్నప్పుడు, ఒక రకంగా చెప్పాలని అంటే సొంత పార్టీ మన జూనియర్ ఎన్టీఆర్ గారికి, మరి అలాంటి వాళ్ళ మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు ఈయన? ఏమండి, ముందు వెనక ఆలోచించుకుంటారు. పోయేకాలం వచ్చినప్పుడు అలా ఉంటారండి. పోయేకాలం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆపితే ఆగుతారా? పోయేకాలం వచ్చినప్పుడు ఎవడో మనం చెప్పిన మాట అంటే ఎవడో ఉన్నాయి. ఆ కర్మ కాలిపోయింది అంతే. ఆ టైం వచ్చినప్పుడు వద్దన్నా కానీ దూకేస్తారు, వెళ్ళి గుదులు పడిపోతారు వెళ్ళి. ఇప్పుడు అతనికి గుడివాడలో చంద్రబాబు గారు బ్రహ్మరథం పట్టారు. ఇవాళ మాట్లాడతాడు అనుకున్నా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎప్పుడైతే తెలుగుదేశం జైమని రేజ్ అవుతుందో మాట్లాడతాడు. ఇవాళ అత్తారింటికి వచ్చాడు అన్నాడు. రోజు వీటికి మళ్ళీ సిగ్గు లేకుండా అత్తారింటికి కూర్చుంటాడా వచ్చి? అతను రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు వాంగారు ఎక్కడ ఉండేవాడు? హైదరాబాద్లో ఉండేవారు. ఇంకెక్కడ ఉంటాడో? ఇవన్నీ మాటలు ఊరికి విమర్శించడానికి పనికొస్తాయి. రేపు వద్దన అధికారం మారిన తర్వాత కూడా మాట్లాడాలి. అధికారం మారిన తర్వాత చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు ఉన్నాడు అక్కడ వెనకాల, మడతలు పడి కైమ కొడేస్తారు. అసలు అప్పుడు కనీసం మాలాంటి అయ్యో పుట్టకంటారా బాబు, తప్పురా బాబు అని చెప్పడం కూడా ఉండదు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అంటే ప్రజలకు ఒక నెగిటివ్ ఫీలింగ్ పడింది. వీళ్ళు నోరిప్పితే పక్క పార్టీ నేతలు తిడుతూనే ఉంటారంటూ ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో దాన్ని ఖచ్చితంగా ఈసారి వచ్చే ఎన్నికలపై ఆ ప్రభావం ఉంటుంది అని అనుకోవచ్చా? ఉండదండి. ఇప్పుడు పదే నేను నోరు పారేసుకుంటున్నాను. ఎంతసేపు వింటారు మీరు? నేను ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన్ని నా స్టూడెంట్ తిడుతున్నాను అనుకో, అతను నన్ను ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తున్నాడు అనుకో, మీకు ఏమనిపిస్తే ఏమైనా బుద్ధి లేదా నీకు? ఇంతకు ఎలా తిడతావు? అతను ఏం చేశాడే నిన్ను? ఓసారి 2 సార్లు తిట్టేవనుకో ఆత్మను అదే పని అని చెప్పి అనుకుంటారు అనుకోరా? అదే జరుగుతుంది ఇక్కడ. వాళ్ళు ఒకటి కాదు కదా, మొత్తం అందరూ నోరు ఎక్కితే స్మెల్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడి అన్నాయి, ఇక అది భరించలేకపోతున్నారు దుర్గంధం అన్నాయి. వీళ్ళు వద్దురా బాబు అనుకుంటారు. ఏం చేస్తారు? మీ దుర్గంధం వచ్చేస్తే ఏం చేస్తారు? ఎలా చచ్చిపోయిన ఇంట్లో కంపు వచ్చేస్తుంది అనుకోండి, ఎలా తీసుకెళ్ళి ఆధారపడతారు కదా. శుభ్రంగా కడిగేసుకుని ఆ ఫెనాల్ కట్ట వేసుకుని మంచి వాసన వచ్చేలా చూసుకుంటారు. వీళ్ళు పక్కన పడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.